మల్లు రవి గారు నిన్న కొబ్బరికాయల కోసం కొబ్బరి చిప్పల కోసం కోతులు కొట్లాడుకుంటారు చూసిర్రా మీరు. ఆ కోతులు కొట్లాడినట్టుగా యాజ్గా నేను కొట్టుకున్నారు, అంత బాగానే ఉంది. కొట్టింది మల్లు రవే. మల్లు రవి కొట్టేసి నాకు మళ్ళీ మీరు క్షమాపణ చెప్పాలి, లేదంటే ధర్నా చేస్తా అంటాడు. కొట్టింది నువ్వే, మళ్ళీ క్షమాపణ నీకు చెప్పాలట. ఈ విచిత్రంగా ఉంది కదా ఇది. ఒకసారి ఆయన మాటలు వినండి. ఫస్ట్ జరిగింది చూద్దాం. ప్రజాపాలన అంటే ఇదేనా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి దాడి. ఎంపీ తక్షణమే క్షమాపణ చెప్పాలి. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే కాంగ్రెస్ దిగజారు రాజకీయాలు. మా పార్టీ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోము. సీఎం నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలి. దాడిని ఖండించిన కేటీఆర్ హరీష్ రావు గారు. ఆయనకు దగ్గర ఇంచుమించు 70 ఏళ్ళు ఉండుంటాయి. అక్కడ అందరూ యువకులు, ఉడుకు రక్తం ఉన్నోళ్ళు, వాళ్ళందరూ ఆగిర్రు. కానీ మన మల్లు రవి ఆగుతున్నాడు అక్కడ. ఏదో ఓ బందర్ కోత వచ్చి పెద్ద షిప్ ఎత్తుకొని పోతే చూసిర్రా. ఆ కొబ్బరికాయ కాడ విచిత్రం. కాకపోతే అంత ఏజ్ ఉన్న మనిషి ఆ ఓవర్ యాక్షన్ అవసరమా? మళ్ళీ ఏమంటుండో మీరే వినండిగా. నేను విజయుడిపై దాడి చేయలేదు, మేమిద్దరం అన్నదమ్ముల్లా ఉంటాం. నాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. క్షమాపణ చెప్పకుండా నిరాహార దీక్ష చేస్తా. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, నువ్వు నిరాహార దీక్ష చేయి, మేము 24 గంటలు లైవ్ పెడతాం. ఇంత గ్యాప్ లేకుండా 24 గంటలు లైవ్ పెడతాం మీ గురించి. మీరు ఎక్కడ ధర్నా చేస్తున్నారో కూర్చోండి, మేము మీతో పాటే వస్తాం. సిగ్గు లేదు కొంచెమైనా? ఎంపీ హోదాలో ఉండి ఏం చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తేవాల్సింది పోయి కొబ్బరి చిప్ప కోసం కొట్లాడుకున్నావు. సిగ్గు అనిపిస్తలేదు కొంచెమైనా? 10 రూపాయలు కొబ్బరికాయ. నువ్వు ఎవరికైనా నీ బ్యాచ్లో చెప్పుంటే 100 కొబ్బరికాయలు అలా పెట్టుకుంటే నీకు ఒప్పుకున్నంత కాలం కొట్టుకుంటారు, కూర్చొని చిప్పలు ఎరుకుంటే అయిపోవు. దానికి 70 ఏళ్ళ ముసలి అయినా కూడా యువకుల కన్నా ముందు ఎగిరి కొట్టడానికి పోతాడు మనిషి. ఈయన ఓవర్ యాక్షన్ అవసరమా ఈ ఏజ్లో? ఎక్కడైనా పట్టుకోవడానికి పట్టుకున్నారనుకో మరి దాన్ని విడిపోయడానికి అదో కోసం అవసరమా? నిన్న మొత్తం బీపీలు కట్టలు తెంచుకొని ఏదో ప్రళయం తెంచుకొని ఆరుకుంటూ కొట్లాడుతూ ఉండు. మనకి ఇంత ఫైర్ ఉన్నాడు. తెలంగాణ ఉద్యమాలు కొట్లాడి ఉండుంటే తెలంగాణలో ఉద్యమకారులు చనిపోకుండా ఉండేటోళ్ళు కదా. మొన్నటికి మొన్న ఇదే ఈ దాంట్లో ఇంత వేడి ఉంది, ఇంత ఫైర్ ఉందని తెలిసి ఉండుంటే ఆపరేషన్ సింధు జరిగినప్పుడు మన భారతీయులు ఎందరో ముందు చంపిళ్ళు. నువ్వే ఒక గన్ను పట్టుకొని ఆవేశంతో అందరిని ఎగిరి చంపుంటే ఎంత తెలంగాణ ప్రజలందరూ ఎంత గర్వంగా ఫీల్ అయ్యేటోళ్ళు. అరే ఏం రాజకీయం ఇది? రాయలసీమ అని చెప్పుకునే ఆంధ్రాల వాళ్ళందరూ చల్లగా శాంతితోటి బతుకుతున్నారు. ఒక్కొక్కరు కత్తులు నూరి మెడలు నరుక్కున్న చరిత్ర వదిలేసి వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయి వాళ్ళు మంచిగా ఉంటుంటే తెలంగాణలో ఏమైందో ఏందో కానీ 70 ఏళ్ళు లాగుతారు ఒక్కొక్కరు. ఒకరేమో లవ్ స్టోరీ అంటాడు, ఇంకోలేమో కొట్టడానికే ఉరుకుతాడు. ఈ చిత్రం కాకపోతే ఇక ఉడుకు రక్తం ఉన్నాడు, ఏం చేయకుండా ఆగుతా ఉన్నాడు. ఆ వీడియో ఒక్కసారి మీరు చూడండి. సార్ అంటా ఉంటే కూడా ఎవడో నువ్వు కొబ్బరికాయ కొట్టడానికి అంటాడు. ఈ చిత్రం ఆ సీన్ ఎట్లుందంటే, ముంబైలో నేను ఒక టోర్నమెంట్ కానీ పోయినా. అక్కడ బందర్ కోతులు ఉన్నాయి కొన్ని. ఆ కోతులు ఒక కొబ్బరి చిప్ప ఎత్తే నీకో ముక్క నాకో ముక్క అంటే ఏరుకుంటారు చూసినా, అట్లా ఏరుకున్నాడు. రాబోయే రోజుల్లో మాత్రం మల్లు రవి జాగ్రత్త. ఇక నీకు మాత్రం గట్టిగానే ఉంటుంది నాకు తెలిసి.